కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ అసెంబ్లీ హాల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. మరి కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయచంద్ర. మొత్తానికి ఇదే ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల మీద కాళేశ్వరం గురించి కావచ్చు, లేదా 40% రిజర్వేషన్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న వరదల మీద కావచ్చు, అన్నిటి మీద చర్చలు చేస్తాము. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం మీద చర్చలు అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి ఏది 3 రోజుల క్రితం కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం మొత్తం మునిగింది అయింది, 1,00,000 కోట్ల మీద చర్చ ఎందుకు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ విలువలుంటే నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని 3 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఏమన్నావు? ఈ 1,00,000 కోట్లు నీట మునిగినాయి, గంగలో పోయినాయి, అయిపోయినప్పుడు చర్చ ఎందుకు? మళ్ళా అయితే అయిపోయినప్పుడు వాళ్ళందరూ నన్ను లోపలేయు, లేకపోతే అబద్ధాలు ఆడినందుకు ముఖ్యమంత్రి నన్ను లోపలేయాల. ఈ తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఒకటే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏదైతే 5 రోజులు ఈ కాళేశ్వరం మీద సమావేశాలు చెప్పినారో అది మళ్ళీ ప్రజాధనం వృధా. ఆ డబ్బులన్న కామారెడ్డి లేదా వరద బాధితులు సిరిసిల్ల ఎక్కడ వరద బాధితులకు ఇచ్చిన పర్లేదు, మాకు ఇచ్చే డబ్బులు, మా మీద ఖర్చు పెట్టే డబ్బులు. ఈ కాళేశ్వరం అనేది ఒక పెద్ద బూటకం, ఒక పెద్ద నాటకం. అవినీతి తప్ప, నాశరకం కట్టడం తప్ప కాళేశ్వరం మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి. అసలు మొత్తం అక్రమాలు, అవినీతి, నాశరకం కట్టడాలు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి రాహుల్ గాంధీ గారికి ఒప్పందం కుదిర్చి ఈ ప్రజలను మభ్యపెట్టడానికి చర్చ చేస్తున్నాడు. ఒకటి ప్రధాన డిమాండ్ నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చెప్పాడు? 1,00,000 కోట్లు గంగలో పోయినాడు. గంగలో పోయినాక చర్చ ఎందుకు? గంగలో పోతే ఎవడెవడు గంగలో కలిపిండో వాడిని లోపలేయు, లేకపోతే అబద్ధాలు ఆడినందుకు ముఖ్యమంత్రిని లోపలేసేయాలి. బీసీ బిడ్డలకు అన్యాయం చేసే కాంగ్రెస్ ఎత్తుగడ. దాంట్లో బీసీల పేరు మీద మైనారిటీలని మొత్తం వాళ్ళ కోటలో కలిపి భవిష్యత్ తరాల బీసీలను మళ్ళీ ఎదగనీయకుండా చేసి వాళ్ళకు బీసీలకు భవిష్యత్తు లేకుంటే కాంగ్రెస్ పన్నాగంలో మేము ఆ పన్నాగం సఫలం కానివ్వము. మీరు ఏదైతే 10% ముస్లిమ్స్ కలిపారో దాంట్లో అది తీసేయండి. అప్పుడు దాని గురించి చర్చ కాదు. ఎన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాం, లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి ఎమ్మెల్యేలు అని రాష్ట్ర అధ్యక్షుడు? ముఖ్యంగా ఇదే కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే 42 డివిజన్ కావచ్చు, జరిగిన వరదలు కావచ్చు. ఈ 11 సంవత్సరాల నుంచి రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొత్తం అన్ని అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాలు, లేకపోతే అడవి నరికివేత, ఇవన్నీ ప్రధానంగా సమస్యలకే ఈరోజు ఇప్పుడు ఈ వరదలు వస్తున్నాయి, ఈ క్లౌడ్ బర్స్ట్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాని చర్చ చేస్తాం. రేపేమేం మాట. కామారెడ్డి పర్యటనకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? ఉమ్మడి జిల్లాలో అదేనండి. ఇప్పుడు నష్టము జరిగిందాన్ని మనం ఏం చేయలేం. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వీలైనంత మట్టుకు ఎన్ని నిధులు రావాలో ఆ నిధులు తీసుకొస్తాం. ఎక్కడెక్కడ నష్టపోయినా ప్రతి వరకు నష్టపరిహారం ఇస్తాం. మళ్ళీ నేను అనేది ఏంటంటే ఈ రోజు గురించి ఆలోచించకుండా భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి. మళ్ళీ దొరికినట్టు చెరువులు కబ్జా చేయటము, అడవులు